జాతకాలు కలవలేదు. వాళ్ళకే అంత మూఢనమ్మకాలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఒక హిందూ ఒక ముస్లిం లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వీళ్ళ ఇష్ట ప్రకారంగా మా అమ్మ వాళ్ళు నన్ను సుమలత అని పిలుస్తారు, మా అత్తయ్య వాళ్ళు ఆయిషా అని పిలుస్తారు. దీనికి ఎందుకు లవ్ జిహాద్ మత మార్పిడి అని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కన్వర్ట్ చేసి సరే మళ్ళీ అదే క్వశ్చన్, ఇప్పుడు 16 years అప్పుడు నీకు అప్పుడు అన్యాయం జరిగిందని అన్నారు, సరే మతం మారుస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఆ రోజే ఎందుకు చెప్పలేదు? డ్రామా ఎందుకు భయపడ్డావు? భయపడలేదు. ఇక్కడ నీ కెరియర్ కోసం నువ్వు నటించావు. దేనికి నటించావు? మాస్టర్ ముస్లిం కాబట్టి తనకు నచ్చిన విధంగా నేను ఉంటే నా కెరియర్ ఉంటుంది అని నువ్వు థింక్ చేసుకొని నువ్వుగా వచ్చావు. దానికి ఈరోజు ఏం చెప్తున్నావు? నన్ను మార్చారని చెప్పి రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నావు. సో మనం ఎప్పుడూ ఒకవైపే చూడకూడదు, ఇటువైపు కూడా చూడాలి. చూడట్లేదు అది ఎవరు. ఏంటంటే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు నా హస్బెండ్ మీద రాంగ్ ఎలిగేషన్స్తో కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవిడెన్స్ లేకుండా ఎఫ్ఐఆర్, ఎందుకంటే ఆడపిల్ల ఏం చెప్పినా నిజమని నమ్మిస్తారు. ఈరోజు ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తానండి, ఈరోజు సృష్టి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ మీద ఈరోజు ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టిందో రేపు తనకి సపోర్ట్ చేసే వాళ్ళ మీదనే అమ్మాయి కేసు పెడుతుంది. నన్ను ఇన్ని రోజులు వీళ్ళు వాడుకున్నారు, నాకు సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళ మీదనే పెడతారు. నార్సిస్ట్ బిహేవియర్ అని మీరు సీరియస్ ఎలిగేషన్ ఇస్తున్నారు. సైకో మెంటాలిటీ, లిటరల్గా చెప్పాలంటే సైకో మెంటాలిటీ నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే వాళ్ళ మదర్ కానీ ఈ అమ్మాయి కానీ లిటరల్గా వాళ్ళకి టాప్లో వెళ్ళాలి, ఏదైనా కానివ్వండి. అంత వయసులో 2 పిల్లలు ఉన్న అతన్ని చేసుకోవడం రాంగ్ అని ఆ అమ్మాయి తప్పు అని అనుకుందాం. సరే అమ్మాయికి తెలియదు, ఊహ తెలియదు అని అనుకో, వాళ్ళ మదర్ ఏం చేస్తుంది? అంటే మీరు ఎప్పుడైనా ఫోర్స్ చేస్తారా మహిళని కానీ లేకపోతే జానీ మాస్టర్ కానీ పెళ్లి చేసుకోండి, ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోమని మీరు ఎప్పుడైనా ఫోర్స్ చేస్తారా? ఎందుకంటే తన కంప్లైంట్ కాపీలో రాసింది మీరు కూడా మరి జానీ మాస్టర్ కూడా ఇద్దరు కలిసి మత మార్పిడి చేసుకొని పెళ్లి చేసుకోమని చెప్పారా అని. అంత తప్పండి, అంత తప్పు. నేను నా భర్త దగ్గరికి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని నేను ఎందుకు అడుగుతాను? ఒక చిన్న లాజిక్, ఎవరైనా వాళ్ళ సొంత హస్బెండ్ని, అది కూడా నా పిల్లలు ఉన్నారు, నేను ఎందుకు అడుగుతాను? సరే చేసుకోమని వాళ్ళ మదర్ ఎందుకు బయటికి రావట్లేదు? నేను ఇప్పటికీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. పెళ్ళి చేసుకోమని మీరు అన్న ప్రకారం మాస్టర్ నోరు నొక్కేశారు, అమ్మాయికి చెప్పొద్దు అన్నారు, అందుకే అమ్మాయి భయపడింది అన్నారు అనుకుందాం. అంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా అమ్మాయి బయట చెప్పలేదా? అంటే వాళ్ళ మమ్మీకి అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు వాళ్ళ మమ్మీ అడగలేదా? ఆమెకి మ్యాటర్ మొత్తం ఆమెకు తెలుసు. వాళ్ళ మదర్ వాంటెడ్లీ 2వ పెళ్ళైనా పర్లేదు, ఈ అమ్మాయి కెరియర్ ఉంటే చాలు అని అనుకొని మాస్టర్ని యూజ్ చేసుకుంది వాళ్ళు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే దగ్గర పని చేస్తున్నప్పుడు ఎలా వదులుకుంటారు చెప్పండి? ఇప్పుడు మీరు ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే తల్లి ఇంకా కూతురు ఇద్దరు కలిసి మాస్టర్ మీద వలేస్తారు అని చెప్తున్నారా? 100%. నేను ఒక రకంగా నేను చెప్పేది అదే. ఇద్దరు మాస్టర్ని, ఇద్దరు కాదు ముగ్గురు, వాళ్ళ డాడీ కూడా. వీళ్ళు ఒరిస్సా నుంచి వదిలేశారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్న అక్కడ వదిలేసి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళిద్దరే ఉంటారు ఇక్కడ. సో లేడీస్ ఇద్దరే కదా, ఒక సింపతి వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చెప్పినా ఆడపిల్ల నమ్మేస్తారు. ఇప్పుడు నేను కూడా చెప్పండి, ఇప్పుడు మీ కెమెరామెన్ చేసి ఇప్పుడు కెమెరాలు ఏం లేవనుకోండి, సపోజ్ మీరు అటు వెళ్ళగానే నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి నేను ఇప్పుడు చెప్తే నమ్మేస్తారు. లేడీ కదా, చట్టాలని అనుకూలంగా చేసుకుంటున్నారా అని చెప్పచ్చా? 100%. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఒక అబ్బాయి టచ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అన్లెస్ అవి బలాత్కారం అయితే. ఇప్పుడు అదే ఆ అమ్మాయి పెట్టింది సెక్షువల్ హెరాస్మెంట్ అని. మీరు బాంబే అసిస్టెంట్స్ ఉన్నారు, యానీ మాస్టర్ వర్క్ చేశారు జానీ మాస్టర్ దగ్గర, దర్శిని, అనుష, ఇలా లేడీస్ చాలామంది వర్క్ చేశారు. మీరు వాళ్ళని అడగండి మాస్టర్ మాస్టర్లు అందరూ కూడా మీడియా ముఖంగా చెప్పకపోయినా వాళ్ళందరికీ కూడా డీప్ డిప్రెషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మాట్లాడుతున్న ప్రాంతం అసలు ఇవంతా ఎందుకు జరుగుతుందని అందరు కూడా షాకింగ్లో ఉన్నారు. ఎవరైనా సరే జ్యోతి అని ఆట మాస్టర్కి సంబంధించి జ్యోతి అని ఎవరైనా సరే వీళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ యూనియన్కి భయపడుతున్నారని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఏ చిన్న విషయం అయినా యూనియన్ ఎలా రియాక్ట్ అవుతుంది, మా పైన అంటే ప్రకటిస్తారా లేకపోతే తాత్కాలికంగా మమ్మల్ని ఆపేస్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. లేదు, నా దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చారు, డాన్సర్స్ గర్ల్స్ లేడీస్ వచ్చారు. మేము ఫైట్ చేస్తాం మాస్టర్ గురించి, మేము మాట్లాడతాం, మేము మాస్టర్తో ఉన్నాం. ఎందుకనంటే యూనియన్ అనేది ఈరోజు సపోర్ట్, ఎందుకంటే యూనియన్ తప్పు ఉంది కాబట్టి యూనియన్ సపోర్ట్ చేయట్లేదు. మీకు అది అర్థమవుతుందా? ఆ అమ్మాయికి మాస్టర్ కార్డ్ రాకపోవడానికి కారణం లేట్గా అంటే మేము సపోర్ట్ చేసాం, మేము యూనియన్కి అగెనెస్ట్గా మేము ఫైట్ చేసాం. సో ఇప్పుడు ఎక్కడ వీళ్ళు బయటకు వస్తే ఈ మాస్టర్ కార్డు గురించి అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? లేదు జానీ మాస్టర్ ఇవ్వమన్నారు, మా యూనియన్ ఇవ్వలేదని ఒప్పుకుంటారా? అందుకే వాళ్ళు ఈరోజు రావట్లేదు.
అర్థమవుతుంది ఆ లాజిక్. సో దాని గురించే వాళ్ళు ఈరోజు బయటికి రావట్లేదు. నాకు తెలిసి మేబీ వస్తారు, ఎందుకనంటే ఈరోజు కాముగా ఉండొచ్చు, రేపు కాముగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరూ వచ్చి మాట్లాడతారు. ఒక అగ్ర హీరో కూడా ఒక ప్రముఖ పాన్ ఇండియా సినిమాలో మాస్టర్ని మరియు ఈ మహిళ ఎవరైతే బాధితురాలుగా భావిస్తున్నామో తను ఇద్దరి మీద కూడా డైరెక్టర్ మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇటువంటివి గొడవలు పెట్టుకోకండి, మీ దారి మీరు చూసుకోండి, బ్యూటిఫుల్ కెరియర్ ఉంది మీ ఇద్దరికంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో చాలామంది డాన్సర్స్ కూడా ఉన్నారంటూ కూడా వార్త వస్తుంది. నిజంగానే ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వీళ్ళిద్దరి మధ్యన సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారా? డాన్సెస్ అంతా ఏం లేరండి, ఇది సుకుమార్ సార్కి తెలుసు మ్యాటర్ ఇది మొత్తం. ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి, అమ్మాయి ఎలా అట్రాక్ట్ అయింది, అమ్మాయి అంబిషియస్, ఇది సుకుమార్ సార్ బాగా తెలుసు. అంబిషియస్, తను ఎందుకు మాస్టర్ దగ్గర అలా ఎందుకు అలా ఉండింది, ఎందుకు అలా చేసింది అని తెలుసు. అంటే మాస్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోతే నాకు ఇంకా కెరియర్ లేదు అనేలాగా ఫీల్ అయింది తనే. ఇప్పుడు మాస్టర్ దగ్గర ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అసిస్టెంట్ వస్తుంది, ఇప్పుడు అమ్మాయి లేదు, ఇంకొక అసిస్టెంట్ వర్క్ చేస్తుంది కదా. ఇంకొకటి అండి, బేసిక్గా ఈ అమ్మాయికి మాస్టర్ దగ్గర వెళ్ళిపోయిన తర్వాత వర్క్ లేదు. ఎందుకు సుకుమార్ సార్ ఇప్పుడు అల్లు అర్జున్ సార్ విక్టిమ్ అన్న తర్వాత ఎందుకు వచ్చారు ఆయన? అమ్మాయి ముందు నుంచే తెలుసు, ఇది పుష్పలో కూడా చేసింది, అప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? ఇది అన్ని జనాలు చూస్తుంటారు. సో నేను ఇప్పుడు పర్టికులర్గా ఒకదాని గురించి మాట్లాడితే అది మళ్ళీ టాపిక్ వేరైపోతుంది. సుకుమార్ సార్కి ఇది మ్యాటర్ మొత్తం తెలుసు, సార్ చెప్పారు. ఆ అమ్మాయి పని ఆ అమ్మాయిదని ఆల్రెడీ ఆ అమ్మాయికి చేసేసారు. ఆ అమ్మాయికి ఒక రకంగా కెరియర్ ఇచ్చారు. ఎవరి వల్ల? జానీ మాస్టర్ వల్ల. జానీ మాస్టర్ ఆల్రెడీ పుష్పలో అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసింది, పుష్ప 2లో కూడా చేసింది. ఆ పుష్ప సాంగ్కి కూడా జానీ మాస్టర్ వచ్చి మరీ ఉధృత వాతావరణం క్రియేట్ చేసి గొడవ పెట్టుకున్నాడు, రచ్చ చేశారు. ఆ సాంగ్కి అసలు మాస్టర్కి ఏం సంబంధం లేకపోయినా ఈ అమ్మాయి అక్కడ కొరియోగ్రఫీ చేస్తుంటే గొడవ పెట్టుకునేసరికి సినిమా యూనిట్ మొత్తం వచ్చి సుకుమార్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి మరీ రాజీ చేయించారు అనేది వార్త. ఈ విషయం అస్సలు తెలియదండి, ఎందుకనంటే ఇప్పుడు అంత జరుగుతుంటే, ఇది యూనిట్ మొత్తం దగ్గర జరుగుతుంటే నేను కూడా వెళ్ళాను. ఇది పుష్ప 2 షూట్ అప్పుడు నేను కూడా వెళ్ళాను. ఆ రోజు మాస్టర్ వచ్చి తన పైన గొడవ పెట్టుకున్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. అది ఏం గొడవ అంటే చూపిస్తే కదా. ఇప్పుడు ఏం గొడవ, దేనికి అరిచారు, ఏం చేశారు? ఇప్పుడు సపోజ్ అరిచారు అంటే దేనికి అరిచారు? అంటే నాతోనే ఉండాలి, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఎందుకు నువ్వు ఇండివిజువల్గా సాంగ్స్ చేసుకుంటున్నావు, నా దగ్గరనే ఉండాలంటూ ఇట్లా వేధింపులకి గురి చేశారని. ఇండివిజువల్గా సాంగ్ చేసుకోకూడదు అని అంటే మరి లండన్లో సాంగ్ చేసింది, శర్వానంద్ గారిది సాంగ్ చేసింది. ఆ సాంగ్ యాక్చువల్గా జానీ మాస్టర్కి ఇచ్చారు, రికమెండ్ చేయించి ఈ అమ్మాయికి ఇప్పించారు. మరి ఎందుకు సృష్టి లండన్కి వెళ్ళి సాంగ్ చేసింది ఇండివిజువల్గా? మరి మాస్టర్ ఎందుకు లండన్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీయే పంపించిన వాడు, ఇక్కడ ఎందుకు పంపించట్లేదు? తను ట్రాప్ చేసి మాస్టర్ని విసిగించి వేధించి ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలి. నువ్వు నీ భార్య పిల్లల్ని వదిలేసి వస్తే తప్ప నేను నీతో ఉండను, నేను ఇది వర్క్ చేయను అని అంటే, మాస్టర్ నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, నాకు నువ్వు కాదు ఇంపార్టెంట్, నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, నేను ఫ్యామిలీని వదిలి రాను అంటే. ఇప్పుడు ఒక మనిషి ఒక పర్సన్తో 4-5 ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక బాండింగ్ ఉంటుంది. అది ఏ బాండింగ్ అయినా కానివ్వండి, ఎప్పుడు కూడా ఇష్టం లేకుండా ఎక్కడ ఉండదు. ఇది 2 సైడ్స్ ఆలోచించాలి. ఎంతసేపు లేడీ కదా అని చెప్పి లేడీకే సపోర్ట్ చెయ్యండి, నేను కూడా ఉమెన్కి సపోర్ట్ చేస్తాను. కేరళ ఇన్సిడెంట్లో నేను 100% నేను సపోర్ట్ చేస్తాను. మేము కూడా క్యాండిల్స్ పట్టుకొని తిరిగాం ఫెడరేషన్లో, నేను జానీ మాస్టర్ ఇద్దరు వచ్చాం. ఒక హస్బెండ్తో ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక హస్బెండ్తో 14 ఇయర్స్ నేను ట్రావెల్ చేయను, 2 పిల్లల్ని కానీ నేను ట్రావెల్ చేయను. ఒక హస్బెండ్ గురించి తన క్యారెక్టర్ గురించి డిక్లేర్ చేయాలంటే ఒక భార్య చేస్తుంది. అసలు మాస్టర్ ఎలాంటి వ్యక్తి? ఎందుకంటే 14 సంవత్సరాలు మీరు సంసార జీవితం ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. మాస్టర్ స్వభావం ఎటువంటిది అంటే వ్యక్తిగతంగా ఎటువంటి మనిషి? తన మంచితనమే తనకి మెడ చుట్టుకుంటుంది అంటారు సరే, అది ఎప్పుడు జరుగుతుంది. ఎవరైతే తనకి మంచి చేసి వాళ్ళు ఎవరైతే మన నుంచి వెళ్ళిపోతారో వాళ్ళే శత్రువుగా తిరిగి వస్తారు. అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. నేను మాస్టర్కి అదొక శాపం అనుకుంటాను నిజంగా. తను మంచి చేసిన వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అయి ఉంటారు, కానీ మాస్టర్ మీద అది ఎందుకో నాకు తెలిసి 1 టైప్ ఆఫ్ జెలస్ అనుకుంటా. ఎందుకంటే ఒక పర్సన్ ఏమీ లేకుండా సొంత కష్టంతో ఒక పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళి నేషనల్ అవార్డు తెచ్చుకొని పొలిటికల్గా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్